ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం. ఈ ఉపాయం దేనికోసం అంటే అధిక ధనం సంపాదించడానికి మనం ఈ ఉపాయం చేస్తున్నాం. ఈ ఉపాయానికి కావాల్సిన తులసి ఆకులు, కాస్త బియ్యం కావాలి, అలాగే కుంకుమ పువ్వు కావాలి, ఒక ఎర్రటి క్లాత్ కావాలి. మనం ధనం సంపాదిస్తూ ఉంటాం, అంటే ఏదో ఒక రకంగా ధనం సంపాదిస్తూ ఉంటాం. ఎంత సంపాదించినా ఒక్కొక్కసారి డబ్బులు మిగలటం లేదు అనేది మనందరూ చూస్తూ ఉంటాం. సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటాం. ఎందుకు అవుతుందో అర్థం కాదు. ప్లాన్ చేసుకుంటాం, రాసుకుంటాం, కానీ ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ధనం నిలబడడానికి ఈ చిన్న ఉపాయం చేస్తే ధనం నిలబడడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల సంపాదన కూడా పెరుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఆడవారు ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తులసి ఆకులు కోసేటప్పుడు మాత్రం మీరు కోయకుండా మీ భర్త కానీ మీ పిల్లలతో కానీ కోసుకోండి. ఎలా అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తులసి ఆకులు కోయమాకండి. అలాగే నెలసరి టైంలో ఉండడం మాత్రం చేయమాకండి. ఎవరైనా మరణించి ఉండి మీ అంటే రిలేషన్లో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా మాత్రం చేయమాకండి, అయిన తర్వాత చేసుకోండి. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. మనస్ఫూర్తిగా మీరు ప్రయత్నం చేస్తే ఆ పరాదేవత మీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. కొంతమందికి అనుమానాలు ఉంటాయి. అనుమానాలు ఉన్నవారు ఎవరో కూడా ఈ ఉపాయాల జోలికి వెళ్ళమాకండి, చేయమాకండి. అలాగే ఈ వీడియోలు కూడా చూడమాకండి, టైం వేస్ట్ చేసుకోమాకండి. ఎందుకంటే అవుతుందా కాదా ఇలాంటి సందేహాలు ఉన్నవారు పొరపాటును కూడా ఈ ఉపాయాలని ప్రయత్నం చేయమాకండి, ఎందుకంటే ఫలితాలు రావు. యూనివర్స్లో ఉన్న శక్తి, ప్రాకృతిక శక్తి, పరాదేవత శక్తి మనకి రావాల్సినప్పుడు ఆ పదార్థానికి ఆ టైంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరికీ కూడా చెప్పవద్దు. అంటే మనందరికి ఒక అలవాటు ఉంటుంది, నేను అది చేశాను ఇది చేశాను. మీకు ఇలా కొన్ని ఉపాయాలు నేను పర్టికులర్గా వీడియోలో చెప్తూ ఉంటాను. నియమ నిబంధనలు చేస్తున్నప్పుడు చెప్పవద్దని కొంతమంది కావాలని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి ఫలితాలు రావు. ఇది ఫలితం వచ్చిన తర్వాత మీరు ఎవరికైనా సజెషన్ చేయవచ్చు. అంటే ఈ ఉపాయం చేసి పెట్టుకున్నాం, తర్వాత మనకి ఒక అనుకున్న పని అయ్యింది, ఆ తర్వాత మనం మన స్నేహితులకి మిత్రులకి ఈ ఉపాయం గురించి నేను ఇలా చేశాను అని చెప్పవచ్చు. మీరు మామూలుగా వీడియో షేర్ చేయవచ్చు, అలాంటి ఇబ్బంది లేదు. మీరు చేస్తే మాత్రం జాగ్రత్తగా నేను 10 మందికి నేను ఇది చేస్తున్నాను అని చెప్పవద్దు. అంటే ఈ ఉపాయం చేస్తున్నాను చెప్పవద్దు. పని అయిన తర్వాత చెప్పండి, ప్రాబ్లం లేదు. ఒక ఎర్రటి క్లాత్ కావాలి, ఎలా చేయాలో చెప్తాను మీకు నేను. ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి. అలాగే బియ్యం తీసుకోండి. దీంట్లో ఒక 21 బియ్యపు గింజలు ఇరగకుండా ఉన్న వాటిని తీసుకోండి. మీకు శాంపిల్ చూపిస్తున్నాను నేను లెక్క వేసేస్తే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. అలాగే కేసరి, కుంకుమ పువ్వు, ఇది మన పూజా వస్తువుల షాపుల్లోనూ కొట్లో దొరుకుతుంది. ఇది కూడా ఒక 21 పూస్, అంటే 21 రెబ్బలు ఉంటాయి, చిన్న చిన్న రెబ్బలు ఉంటాయి కదా పువ్వువి, అవి వేయండి. శాంపిల్కి మాత్రం చూపిస్తున్నా మీకు నేను, ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి. అలాగే 11 తులసాకులు, 1 2 3 4 5 6 7 8 9 10 11 తులసాకులు. ఈ ఉపాయానికి కావాల్సినవి, చేసే విధానం కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే వేసుకోవాలి. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలంటే గురువారం కానీ ఆదివారం అడిగని చేయాలి. గురువారం కానీ ఆదివారం అడిగని చేయాలి. మీరు మీ పూజా మందిరంలో మీ స్నానం చేసి మీ పూజా మందిరంలో కానీ, మీరు ఎక్కడైతే అంటే పూజా మందిరం లేదు, పటం మాత్రమే ఉంది, అక్కడైనా సరే ఇలా క్లాత్ కూడా కొత్త తెచ్చుకోండి.
మా దగ్గర అవైలబిలిటీ లేదంటే అవైలబిలిటీ ఉన్నప్పుడే చేసుకోండి. ఇప్పుడు చేయమని చెప్పడం లేదు, మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడే చేసుకోండి. మీ పూజా మందిరంలో లేదా పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ పటం ముందు కానీ మీరు ఈ ఉపాయం చేసుకోండి. అలాగే ఏం చెయ్యాలి, మనం ఇప్పుడు చాలా తేలికైన ఉపాయం ఇది. ఇలా మనం వేసాం కదా, వేసిన తర్వాత చక్కగా మూటగా కట్టండి. చిన్న క్లాత్ సరిపోతుంది, పెద్ద క్లాత్ అవసరం లేదు. ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా చేత్తో పట్టుకొని, కుడి చేత్తో పట్టుకొని మీరు కనకదార స్తోత్రం మీకు వస్తే చదవండి. ఈ చేత్తో పట్టుకుని ఎలా చదువుతారు, పుస్తకం ఉందనుకోండి, పుస్తకం ముందు పెట్టుకోండి. ఇలా ముందు పెట్టుకొని చేత్తో పట్టుకుని చదవండి. ఒకవేళ మీకు కనకదార స్తోత్రం చదవడం రాకపోతే మీ మొబైల్ యాప్స్ ఉంటాయి కదా, మొబైల్లో కనకదార స్తోత్రాన్ని 3 సార్లు వినండి. ఇలా చేత్తో పట్టుకొని, ఒక కుడి చేతిలో పట్టుకోండి, ఎడమ చేయి కింద పెట్టుకోండి. ఇలా పెట్టుకొని వినండి. విన్న తర్వాత మీరు ఈ మూటను తీసుకువెళ్ళి మీరు బియ్యం ఎక్కడైతే రోజు నిత్యం వాడుకుంటారు కదా బియ్యం, ఆ బియ్యంలో ఆ డబ్బాలో పెట్టండి. ఇంట్లో ఎవరైనా సరే మగవారైనా చేయవచ్చు. బియ్యం అడుగుని పెట్టండి, నష్టం లేదు. పైన పెట్టండి, నష్టం లేదు. కానీ ఇది మీరు చేసింది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు కానీ వారు చూడటం వల్ల ఎలాంటి నష్టం లేదు. కానీ ఇది పెట్టిన తర్వాత నేను చేశాను అని చెప్పకుండా ఉంటే చాలు. అది అంతకన్నా ఏమీ లేదు. నేను చేశాను అని చెప్పకుండా ఉండాలి. ఇది మనం ఏం చెయ్యాలి, గురువారం పెట్టాం లేదా ఆదివారం నాడు పెట్టాం అంటే గురువారం చేసుకోవచ్చు, ఆదివారం చేసుకోవచ్చు. తర్వాత మనం వారానికి ఒక్కసారి అంటే గురువారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ గురువారం తీసి దేవుడి ముందు పెట్టి ఇదే ఇలాగే యాస్టీస్గా కనకదార స్తోత్రం మళ్ళీ 3 సార్లు చదువుకొని మనం యాస్టీస్గా ఈ మూటని మళ్ళీ మన బియ్య డబ్బాలో పెట్టుకోవడం. చాలా చిన్న ఉపాయం. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు చిత్రం ఏంటంటే ఖర్చులు తగ్గుతాయి, అలాగే మీ ధన సంపాదన పెరుగుతుంది. చాలామంది అంటుంటారు, ఏంటో సార్ ఏం చేసినా కలిసి రావడం లేదు. ఈ ఉపాయం దీంట్లో ఖర్చు అయ్యేది ఏమి లేదు. కుంకుమ పువ్వు ఏంటంటే మీరు షాపుల్లో అడగండి, ఇస్తారు. 5 రూపాయలు 10 రూపాయలు అన్నా కానీ 2-3 రేకులు వచ్చినా మనం సరిపెట్టుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ డబ్బా కాస్ట్ వచ్చేసి 300-400 ఉంది, ఎక్కువ ఉంటుంది. ఎప్పుడో కొన్నాను ఇది నేను. మీరు మామూలుగా కుంకుమ పువ్వు 10 రూపాయలు 20 రూపాయలు అడిగితే వారు ఇస్తారు. దాంట్లో 21 రేకులు వచ్చినా చాలు. సమస్యలతో సతమతం అవుతూ ఖర్చులని అదుపులో లేకుండా ఉంటూ ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నం చేయండి. మీరు తులసి ఆకులతోనూ అలాగే ఈ బియ్యంతోనూ కుంకుమ పువ్వుతో ఈ ఉపాయం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతాం. అలాగే సంపాదించిన ధనానికి మనకి ఆర్థికంగా లాభం రావాలి. పెట్టుబడి పెట్టాం, రావడం లేదు. వడ్డీకి ఇచ్చాం, రావడం లేదు. అలాంటివి కూడా వెనక్కి వస్తాయి. చాలా చిత్రంగా అనిపిస్తుంది. పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా పరాదేవత మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము చేస్తున్నామండి కానీ మాకు ఫలితాలు రావడం లేదు. నేను ఒకటే చెప్తాను మిత్రులారా, పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. 1-2 సార్లు ప్రయత్నించండి. అప్పటికే అవ్వకపోతే ఆ ఉపాయం చేయడం మానేయండి, ఇంకొకటి ప్రయత్నించేయండి. మనకి కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ కావు. అలాగే ఇవి చేస్తున్నప్పుడు మనకి ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. ఏంటంటే ఖచ్చితంగా నాకు అయిపోవాలన్న ఉద్దేశంతో మనం అందరికి చెప్తూ ఉంటాం. అలాంటి విషయాల్ని మానేయండి. చెప్పవలసిన విషయాలు చెప్పండి, కానీ చెప్పవద్దు అనే విషయాన్ని మాత్రం పొరపాటు చెప్పవద్దు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు చాలామంది మిత్రులు అనేక రకాలైన సమస్యల మీద అడుగుతూ ఉన్నారు. నేను నా వీడియోల్లో చాలా సమస్యల మీద చెప్పాను. మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. పదే చెప్తున్నాను. మేము సగం చేసామండి, మాకు ఆటంకం వచ్చింది. వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. సగం చూసి కామెంట్ పెట్టినా నేను ఎవరికి రిప్లై ఇవ్వను. అలాగే చాలామంది మిత్రులు మీ ఫోన్ నెంబర్లు పెడుతున్నారు. నేను పొరపాటున ఎవరికి ఫోన్ చేయను, మీరు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే
మీ ఫోన్ నెంబర్ మిస్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీ నెంబర్ని వేరే వాళ్ళు వేరే రకంగా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా ఫోన్ నెంబర్లు ఎవరు పెట్టమాకండి. నా డిస్క్రిప్షన్ బాక్స్లోనో నా వీడియోస్లో అక్కడక్కడ నా నెంబర్ ఉంటుంది. అలాగే నా మెయిల్ ఐడి కూడా ఉంటుంది. మీరు నా వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. పైన చూస్తే ఏది అర్థం కాదు. అలాగని చెప్పేసి మీకు మీ నెంబర్లు ఇస్తే నేను పొరపాటును కూడా ఎవరికి కూడా కాల్ చేయను. ఇది గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.